అందరికీ శరార్థులు. ఇక మరి మీ నర్సయ్య తాత రానే వచ్చిండు, అందరూ సిద్ధంగా ఉన్నట్టనా మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత కార్యక్రమానికి. నాకు ఎరికే మీరు ఇక తయారుగా ఉంటుందని. ఇక మరి ఆలస్యమెందుకులో ముందుగా మరి ఇక ఏ పేపర్లలో ఏమేమి రాసుకొచ్చిరో ఏందో ఏం కథో ఒక్కసారి పసిపడదాం పారి. మహాపత్రికను తీసుకొచ్చిన ఇక ఇంట్లో ఫోన్ ట్యాపింగు పచ్చి నిజం. కేసీఆర్ జగన్ నా ఫోన్ ట్యాప్ చేయించారు, ఎక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పమన్నా నేను సిద్ధమే. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్. అయితే ఇక్కడ షర్మిలమ్మ ఏమంట తెలంగాణలో అడుగుపెట్టి పాదాల మీద చేసే యాత్ర పాదయాత్ర అని మొదలుపెట్టిందో అని దండం పెట్టి అడుగున కేసీరావు భాగవతాన్ని బయట పెట్టుకుంటా బట్టబయలు చేసుకుంటా ఇక తెలంగాణ మొత్తము ఇక మరి పాదయాత్ర పేరు మీద గిరిక తిరుగుకుంటా కాళేశ్వరం కథ 1,00,000 కోట్ల దోపిడీ జరిగింది కాళేశ్వరంలో. ఉద్యమం సమయంలో కార్ల డీజిల్ పోసుకుంటేందుకు పైసలు లేవు, మీటింగులు పెడతాందుకు పైసలు లేవు. ప్యారగాన్ చెప్పులతోటి ఉన్న కేసీరావుకు ఇవాళ అధికారం చేతికి వచ్చినాక ఇవాళ ఆడిందే ఆట పాడిందే పాట ప్రజల సొమ్మును విచ్చలవిడిగా ఇవాళ అందిర కాడికి దోసుకుంటుండు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీదనే 1,00,000 కోట్ల దోపిడీ జరిగిందని ఇక కవితమ్మ అడుగడుగున బుడియబాబు లెక్క అడుగడుగున ఇక నీ దండం పెట్టి కేసీరావయ్యను పొతం పట్టుకుంటా ఇక రామబాణం లెక్క తెలంగాణలో అమాతం ఇక తిరుగుడు పెట్టింది. ఎట్లా చేయొద్దు ఏమి చేయొద్దు, ఏమే జగను మీ శల్యం మొత్తం నా పైననే పడుతుంది, నా బాగోదవే ఏంచిపోస్తుంది, ఎట సంగతి ఏంది ఏం కథ అంటే కాకయా నీకు తెలియదానే, మనది రొయ్యల పులుసు దోస్తానమేనా, మనది పచ్చాపల పులుసు దోస్తానమేనా. ఇక మరి పచ్చాపల పులుసులో ఘాటు ఎంత కమ్మగుంటుందో మన దోస్తానం కూడా అంత తీయగున్నదేనా. నువ్వు నేను ఒకటేనా, ఎట్లా ఏంది ఏం కథ. ఇక ఇంకో ముచ్చట కూడా సీనియ, ఇక మా చెల్లె కూడా నాకు పడిపడతలేదు, మా చెల్లె కూడా నా మాట వింటలేదు. ఇక మా అయ్య చచ్చిపోయినాక అంటే అంటే ఇక ఆస్తుల పంపకాలల్లా నాకు అన్యాయం జరిగింది, నా వాట నాకు రావాలి, నా పైసా నాకు రావాలని మా చెల్లె రథం పంచాయతీ పెట్టుకొని ఇక తెలంగాణ పడ్డదయ్యా. ఇక మరి మా చెల్లె కూడా నా గురించి కూడా ఏమనుకుంటుంది ఏంది ఏం కథ. ఇంకోటి మరి తెలంగాణలో పాదయాత్ర చేసుకుంటా నీ గురించి కూడా ఎవరితోని మంతనాలు నడుపుతుంది, ఎవరితోని ఫోన్లు మాట్లాడుతుంది, ఏం బాగోతో నడిపిస్తుంది తెలంగాణలో అని ఇక ఈ రొయ్యల పులుసు పచ్చాపల ఘాటు పులుసుతోటి దోస్తానం కుదుర్చుకున్న జగను కేసీరావు ఇద్దరు ఫోన్లలో మాట్లాడుకొని ఇక అడుగడుగున ఈమె ఫోన్ మీద నిఘా పెట్టించిర్రట. ఇక ఆయన ఉండే కదా బుద్ధిగల సుధపూస ప్రభాకర్ రావు. ఇక ప్రభాకర్ రావు ఒక వ్యవస్థనే ఏర్పాటు చేసుకొని ఇక ఆ కోలాగా చిన్నగా ఇక ఎవరెవరు ఏ వ్యాపారవేత్త, ఏ పారిశ్రామికవేత్త, ఏ జర్నలిస్టు, ఎవరి కథ ఏంది, ఎవరితో మాట్లాడుతుర్రు, ఎక్కడెక్కడ తిరుగుతుర్రు, ఏమేం కథ నడుస్తుందా అనేది ఇక ప్రభాకర్ రావు ఒక వ్యవస్థనే ఏర్పాటు చేసి ఒక టీంలాగా ఏర్పాటు చేసుకొని కథ కంపించిండు. ఆఖరికి వస్తున్న కల్లా షర్మిలమ్మ కూడా అన్న గురించి ఏం చెప్తుంది చెడుగా. ఇక్కడ తెలంగాణలో పాదయాత్ర చేసుకుంటా కేసీరావు గురించి బహిరంగంగా తిట్టుకుంటా కూడా లోపలంగా ఇంకెవరితోని కథ నడిపిస్తుంది అనేది ఇక ఈమె మీద బాగా నిఘా పెట్టిరట. షర్మిలమ్మ ఫోన్ కూడా ట్యాపింగ్ చేసిరట. ఇప్పుడు ఈమె ఏమంటుంది, ఫోన్ ట్యాపింగ్ పచ్చి నిజం, కేసీఆర్ జగన్ నా ఫోన్ ట్యాప్ చేయించారు, ఎక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పమన్నా నేను సిద్ధమే అని ఇప్పుడు ఏపీ పిసిసి చీఫ్ షర్మిల ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుంటుందిలా. మొత్తానికి రొయ్యల పులుసు భాగవతము ఈ రకంగా ఇప్పుడు షర్మిలమ్మకు ఉత్సాహి కూస్తుంది. ఇక ఇది షర్మిలమ్మ భాగవతం. ఇక పోతే ఈమెదేందో ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం, పంచాయతీ ఎన్నికలను అడ్డుకుంటాము,
బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చాకే వెళ్ళాలని అల్టిమేటం. ఢిల్లీకి వెళ్ళే సీఎంలలో రేవంత్ గిన్నిస్ రికార్డు అంటూ సెటైర్లు. ఎంత ముద్దుగా చెప్తూ చూడు శైలే. కవితమ్మా, మరి బీసీలు అంటున్నావు, మాట మాటకు నోరు తెస్తే అసెంబ్లీలో పూలే విగ్రహం అంటావు, ఇంకేదో అంటావు. మరి ఈ పాటి ప్రేమ ఆపోచన బీసీల మీద ఉన్నదానివి మరి 10 ఏళ్ల రాజ్యంలో మీ అయ్యే పరిపాలన చేసి నువ్వు కూడా పదవులలోనే ఉంటివి, ఎంపీగా ఉంటివి, ఎమ్మెల్సీగా ఉంటివి, ఇప్పటికి కూడా ఉంటివి. మరి ఆయాలు ఎక్కడ వెళ్ళిందమ్మా నీ ఉద్దారకము? మరి ఆయాలు ఎందుకో బీసీల గురించి నువ్వెందుకు కొట్లాడలేదు? ఇవాళ కాలు కొట్టుకొని ఉద్యమం తెలంగాణ ఉద్యమం అని మీ ఎంట తిరిగిన ఉద్యమకారులనే మీరు పాతాళం దొక్కిరి కాని రాకుండా. ఇంకా మరి బీసీలు మీకు ఏడ కనపడ్డరు? మీ ఎంట తిరిగి మీ అడుగేసి ఉపాసం ఉండి ఇంటికాడ పెళ్ళాలతో పంచాయి పెట్టుకొని ఆగేశా తెలంగాణ కోసం కొట్లాడుతున్నా అని ఈయన గల్లెగరేసుకుంటా మీ తోక పట్టుకొని తిరిగిన ఉద్యమకారులనే మీరు మర్చిపోయి పాతాళం దొక్కిన బాపతి మీరు. మీకు మరి ఆయల్లా మరి బీసీలు ఎందుకో ఆదికి రాలేదు? ఇది మాత్రం చెప్పరు. ఇవాళ నేను పంచాయతీ ఎన్నికలు కాకుండా అడ్డుకుంటా. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చాకే వెళ్ళాలని అల్టిమేటం. ఢిల్లీకి వెళ్ళే సీఎంలలో రేవంత్ గిన్నిస్ రికార్డు అంటూ సెటైర్లు. గంధాకెందుకు పోతున్నావు అమ్మ కవితమ్మ? నిన్న మొన్న కాళేశ్వరం బాపతిలా విచారణకు రావాలని పీసీ ఘోష్ కమిషన్ ఎవరైతే ఉన్నారో ఇక ఆ పెద్ద మనిషి మరి రావయ్య రంగయ్య అని మీ అయ్యను విలువనంపి ఇది చేస్తే నోటీసులు పంపిస్తే అమ్మ ఈ కథ ఎట్టెట్టయితట్టుంది ఏందో ఏం కథ అని హరీష్ రావు ఈటే రాజేందర్ ఏ రకంగా బదులుకొని ముచ్చటి పెట్టుకున్నారమ్మా? ఎన్ని మాట కలుసుకున్నారమ్మా? కలుసుకోలేదా? కాళేశ్వర విచారణలో మనం ఏం మాట్లాడాలి? సుప్రీంకోర్టు మరి రిటైర్డ్ జడ్జి అడిగిన క్వశ్చన్కు అలా జరిగే కథకు అడిగే అధికారులకు మనం ఏం సమాధానం చెప్పాలి అని ఈటెల రాజేందరు హరీష్ రావు ఎన్నోసార్లు కలుసుకున్నారట. కేసీ రావయ్యతో ఈటెల రాజేందరు బాగా చెప్తా ఫోన్లో మాట్లాడిండట. దొంగ బుద్ధులు దొంగ వేశారు అని ఇప్పుడు మిమ్మల్ని సోషల్ మీడియా వాళ్ళు పచ్చి పులుసు కంటే పలసగా చేస్తుంటే మళ్ళీ నువ్వేమో గీ ముచ్చట ముంగటేసుకున్నావు. ఏందో ఏమో కవితమ్మ, నీకే అర్థం కావాలి. ఇక ఈమె ఇప్పుడు సంచలన నిర్ణయమాట. ఇక నేను మర్చిపోతున్నా. ఈమె రేపు 16, 17, 18 ప్రయాణికులారా మీరు మాత్రం జర ఇండ్లనే పండుకోరి ఆయల్ల నేను రైలు రోకో చేస్తున్నా అని అట్లా కూడా ఇప్పుడు ఈమె ఇంకోటి కూడా భాగవతం తెర మీద తీసుకొని వస్తుంది. ఇప్పుడు ఈమెకు బీసీల మీద దండం పెట్టి గుండెలకు వెళ్ళి తన్నుకొని అలుగు దునికినట్టే దునుకుతుంది ప్రేమ. ఆ రకంగా పోతుంది ఇప్పుడు కవితమ్మ కథ. ఇక పోతే నా 2 ఫోన్లు ట్యాప్. సిట్టు అధికారులు పిలవడంతో వచ్చా. కాంగ్రెస్ పొలిటికల్ స్ట్రాటజిస్టు సైదులు గుండ్లపల్లి. అయితే ఇప్పుడు ఈ పెద్ద మనిషిని నిన్న మనం కూడా పోయినాం, వాడికి సిట్ ఆఫీస్ కాడికి పోయినాం. ఏడికి జూబిలీస్ పోలీస్ స్టేషన్ కాడికి పోయినాం. అందులో మరి ఆయన మాట్లాడిన మాటలు ఏందో ఒక్కసారి విందాం. దా ఇదే కదా పిల్ల.
ఇక రావే పెద్ద మనిషి సప్పుడు బంద్ చేసావు. ఇదే కథ మరి మన రపరప ముచ్చటలకు మరి ఎవరి పట్టుకొచ్చినా ఏంది ఏం కథ అంటే ఇక మరి ఆనాడు 2023 నీ దండం పెట్టి మొయ్యిన మోదం అవుతుంది రాజకీయం. అప్పుడు ఇక రేవంత్ అయ్య గద్దె లెక్కలే అయ్యా. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇక మరి అది ఏంది ఎలక్షన్ల సర్వే అంతేనా సారు? అలా ఇక మరి పెద్ద మనిషి ఆ రకంగా సర్వే చేసుకుంటా ఎక్కడ ఏం జరుగుతుంది, ఏం కథ, ఏమునకి ఏమవుతుంది, ఎక్కడ బలం ఒరుగుతుంది, ఎక్కడ బలం మొగ్గుతుంది అనేది ఇక మరి పెద్ద మనిషి రేవంత్ వేసి ఎవరో చేసేది ఈ పెద్ద మనిషి. ఇక మరి అల్లా కూడా ఈ పెద్ద మనిషిని కూడా పగబెట్టి ఫోన్ ట్యాపింగ్ చేసి అంతేనా? అయితే మొత్తానికి అయితే ఏ ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగింది అనేది కూడా మరి గుసగుస మొత్తం బయటకు వచ్చింది. ఇక మరి సారు ఏం చెప్పబోతాడు, అసలు ఏంది ఏం కదా సారు? ఇప్పుడు పోలీసులు ఏమో ఫోన్ ట్యాపింగ్ కేసు చుట్టూ తిరిగితే ఫోన్ ట్యాపింగ్ కేసేమో కల్వకుంట్ల కుటుంబం చుట్టూ తిరుగుతుంది. మరి ఇప్పుడు దేశకి నేతకు జైల్లో మేతనా అసలు ఏం జరగబోతుంది, ఏం చెప్పదలుచుకున్నావు ఈ ఎర్ర సబ్బండ వర్గానికి? ఏం లేదు నర్సయ్య తాత గారు, నేను అక్కడ వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ కేసు వారం క్రితం నాకు కాల్ చేశారు. సైదుల్ గారు మీ ఫోన్స్ కూడా ట్యాప్ అయ్యాయని చెప్పారు. సరే ఏ నెంబర్స్ ట్యాప్ అయ్యా నేను అడిగాను, నా ఫోన్ నెంబర్స్ చెప్పారు. సరే నా ఫోన్ నెంబర్స్ ట్యాప్ అయ్యాయి కూడా నేను ఈ రోజు వస్తానని చెప్పాను. వాళ్ళు 3 గంటలకు టైం నేను చెప్పాను, వస్తానని చెప్పాను, వచ్చాను. వాళ్ళు 2 నెంబర్లు ట్యాప్ అయ్యాయి అన్నారు. ఈ నెంబర్లు మీవేనా అన్నారు. ఈ 2 నెంబర్లు కూడా మావే అన్నారు. ఎప్పటి నుంచి మీరు సర్వేలు చేస్తున్నారు? వాళ్ళు అడిగిన కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలకు కూడా నేను సరైన సమాధానాలు చెప్పాను. ఆ తర్వాత వాళ్ళు ఎంక్వైరీ వాళ్ళు చేసిన తర్వాత నా స్టేట్మెంట్ తీసుకున్నారు. స్టేట్మెంట్ తర్వాత నేను బయటకు రావడం జరిగింది, అంతే, వేరేదే. సార్ మరి మొత్తానికి ఇంకా అందాక మీలాంటి బాధితుడు ఎంతమంది ఉన్నదంటే నాకు తెలియదు. నన్ను పిలిచి నాది స్టేట్మెంట్ నేను ఇచ్చిన. ఇది సార్ ఇక మొత్తానికి అయితే మరి గుండెపల్లి సైజు సార్ మరి ఇవాళ మన జూబ్లీహిల్స్ పోషణ కాడికి వచ్చిండు. ఇక మరి అడిగిన ప్రశ్నకైతే సమాధానం చెప్పుకొచ్చిన గతం. ఇగో ఇది కథ మొత్తానికి. చూసిరు కదా భాగవతం. ఇగో ఈ పెద్ద మనిషి ఈయన కూడా 2 ఫోన్లు ట్యాప్ చేసిరట. ఈయన ఇక మరి కాంగ్రెస్ పొలిటికల్ స్ట్రాటజిస్టు. అంటే సర్వే ఎక్కడ ఏం జరుగుతుంది, ఏ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, ఎవరికి బలం ఉన్నది, ఏమనుకుంటుర్రు, పబ్లిక్ ఏమనుకుంటుర్రు, ఎటు గాలి ఒరగబోతుంది, ఎటు మొగ్గబోతుంది, అసలు ఏంది కథ అనేది ఇక అప్పుడు ఈయన కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా ఉన్న గుండ్లపల్లి సైదులు ఫోన్ కూడా ట్యాప్ చేసిరట. ఎందుకంటే ఈయన ఎవరెవరితో మాట్లాడుతుండు, ఏం నడిపిస్తుండు, ఏంది ఏం కథ అనేది కూడా ఈయన కూడా 2 ఫోన్లు ట్యాప్ చేయించిండట. ఎవరు ఇప్పుడు బాయకడవ అనుకున్న ఆయన. ఇక ఇది కథ. మొత్తానికి గీ రకంగా పోతుంది కథ. చంద్రబాబు ఆపాల్సిందే, చంద్రబాబు ఆపాల్సిందే. ఏంది బనకచెర్లను బరాబర్ అడ్డుకుంటాం. జగన్తో కలిసి బనకచెర్లకు బీజం వేసింది కేసీఆరే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజం. బనకచెర్లపై అఖిల పక్షానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్. నేడు ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలవనున్న సీఎం రేవంత్. ప్రాజెక్టు ఫ్రీ ఫిజిబిలిటీ రిపోర్టును తిరస్కరించాలని డిమాండు. ఒక్కసారి చూద్దాం కథ. కేంద్రంలో పలుకుబడి ఉంది కదా అని అన్ని ప్రాజెక్టులకు అనుమతి వస్తుందని చంద్రబాబు అనుకోవద్దని తెలంగాణ ప్రయోజనాలు కాలరాసే బనకచెర్లను బరాబర్ అడ్డుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ముందుగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పొలిటికల్ ఫైట్ చేస్తామని, అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. అన్ని ప్రాజెక్టులకు అనుమతులు వస్తాయనుకోవడం చంద్రబాబు భ్రమే అవుతుందన్నారు. బనకచెర్లను ఎలా అడ్డుకోవాలో తమకు తెలుసని, తమ హక్కుల కోసం ఎక్కడ రాజీ పడబోమని రేవంత్ అన్నారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు విషయంపై అఖిలపక్ష ఎంపీలతో సమావేశం అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. అయితే ఇప్పుడు ఇక పెద్ద మనిషి నిన్న సచివాలయంలో మీటింగు పెట్టిండు. ఏంది ఎట్లా చేద్దాము అని ఇప్పుడు అన్ని పార్టీల ఎంపీలను ఇక బీజేపీకి వెళ్ళి 2 పోయినట్టు డీకేఆర్న రఘునందన్ రావు, బీఆర్ఎస్కి వెళ్ళి కూడా కొన్ని కోయిలాగలు వచ్చినాయట. వద్దిరాజు రవిచంద్ర ఇంకోలో అక్కడికి వెళ్ళి కూడా కొన్ని కోయిలాగలు వచ్చినాయి. ఇక వాళ్ళు వీళ్ళు గుమ్మాజాకాయ గుంపు కూడి సచివాలయంలో
మీటింగు పెట్టుకున్నారు. ఎట్లా చేద్దాం? కేంద్రం మాత్రం అనుమతి ఇవ్వద్దు. ఇవాళ నేను దేశంలో చక్రం తిప్పుతున్నా, మోడీ దగ్గర నా పలుకుబడి ప్రచారం ఉన్నది అని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గోదావరి, తెలంగాణలో ఉన్న గోదావరి నది మీద ఈ బనకచెర్ల ప్రాజెక్టు కట్టి నీళ్లను రాయలసీమకు గుంజుకుపోయి రతనాల సీమగా మార్చాలని ఇప్పుడు నారాచంద్రయ్య ఆలోచన చేస్తున్నాడు. ఇక ఇప్పుడు ఇంట్లో రేవంతమయ్య అంటున్న మాట ఏందయ్యా అంటే, ఆనాడు కేసీరావు జగను ఇద్దరు తోడు దొంగలు బదులుకొని ఇక మరి నీళ్ళు ఎట్లా మలుపుకపోవాలి, ఎట్లా తీసుకుపోవాలి, ఏం చేసుకుపోవాలి, ఏంది ఏం కథ అనేది కూడా ఆనాడు చర్చ నడిచిందట. బాజాప్తా కేసీరావు ఇక ఏముంది, రాయలసీమను రతనాల సీమగా మార్చుకుంటామంటారు, మార్చుకొని అందుకు నేను 100% సహకారం చేస్తా, సాయం అందిస్తా అని కేసీరావు ఆనాడు చిలక పలుకులు వలికిండట. ఇప్పుడు ఆ ముచ్చటే రేవంతమయ్య ముంగటేస్తుండు. బనకచెర్ల గురించి ఆనాడు చిందే కుట్ర జరుగుతున్నది. బనకచెర్ల ప్రాజెక్టు గురించి ఆనాడు సందే కేసీరావయ్య ఆనాడే దీనికి బీజం వేసిండు. ఇవాళ నన్ను ఎందుకు ఎత్తి పొడుస్తుర్రు అని అంటే ఇక ఇలా కొన్ని కోళ్యాగాలు, బీఆర్ఎస్ కోళ్యాగాలు ఇక నడవంతరంగానే వెళ్ళిపోయినట్టుగా జాడ దొరుకుతుంది. గిడిగిడ సంగతి ఇది గిట్లా ఆనాడే కేసీరావే దీనికి పూనుకున్నాడు. దీన్ని మత్పరిద్దామని మళ్ళీ ఇయ్యాలి ఏదో కథ నడిపిస్తారు. కానీ ఆనాడే కేసీరావు ఒప్పుకున్నాడు. అంత కథ లూజు వ్యవహారం చేసిండు అనేది సచివాలయంలో రేవంతమయ్య అంటే బీఆర్ఎస్ కోళ్యాగలు అలిగి మా పోయినాయి అట. ఇక ఇంట్లో ఇప్పుడు ఈయన ఏమంటుండు, రాయలసీమకు గోదావరి జలాల తరలింపులో సహకరిస్తామని కేసీఆర్ స్వయంగా చెప్పారన్నారు. రాజకీయాలు ఎలా ఉన్నా రైతుల విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. బనకచెర్ల వ్యవహారంపై ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంపై విపక్షాలతో చర్చించినట్లు చెప్పారు. తెలంగాణకు గోదావరి, కృష్ణా నదులే జీవనాధారమని, ప్రభుత్వానికి రైతుల ప్రయోజనాలే ముఖ్యమని పేర్కొన్నారు. మొత్తానికి ఏది ఏమైనా రైతుల కోసము ఇవాళ మేము పుసా అని ఇచ్చేస్తే రేపు నష్టపోయేది రైతులు. ఆ రైతులు మరల పడితే ఏం చేయాలి, ఏడ దాచుకోవాలి, ఏడ ఉండాలి. అందుకనే మేము రైతులకు అన్యాయం చేయదలుచుకోలేదు. ఆనాడే కేసీరావు దీనికి ఈ బనకచెర్ల కథకు ఆయాలనే ఈయనే శంకుబండ నాటి కొబ్బరికాయ కొట్టిండు. కానీ మేము ఎట్టి పరిస్థితిలా కేంద్రంలో ఉన్న మేము అనుమతి రాకుండా కూడా అడ్డుకుంటాము, న్యాయ పోరాటం చేస్తాము, రైతుల పక్షాన పోరాడతాము అనేది మాత్రము రేవంతమయ్య అంటున్న మాట. చూద్దాం రేపు వీళ్ళు ఏ రకంగా న్యాయ పోరాటం చేస్తారు రైతులకు మద్దతుగా. మరి ఈ బనకచెర్ల కథ మీద చంద్రబాబు నాయుడిని మరి ఏ రకంగా వీళ్ళు ఎదుర్కొంటారు. ఎందుకంటే ఆ కోయాగేమో ఇప్పుడు నేను ఢిల్లీలో చక్రం తిప్తా, మోదీ నేను ఏ మాట చెవులేసినా ఆ మోదీ ఇట్టిట అనవలసిందే. ఇక అందుకనే నాకు ఆ బలం అనేమో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ రకంగా కథ నడిపిస్తుండట. ఇక మరి ఈ పంచాయతీ నీళ్ళ పంచాయతీ ఇక రేపు ఎట్లయితుందో, ఇంకేమవుతుందో, ఏంది ఏం కథ అనేది చూద్దాం. మొబైల్ ఫోన్ ఇచ్చేదే లేదు, నా ఫోన్ ల్యాప్టాప్ ఎలా అడుగుతారు? ప్రాథమిక హక్కులకు, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమే ఏసీబీకి లేఖ రాసిన మాజీ మంత్రి కేటీఆర్. అయ్యా, వాళ్ళకు నీ ఫోన్ కావాలని ఉందా, నీ ల్యాప్టాప్ కావాలని ఉందా? నువ్వు అచ్చమైన మచ్చలేని స్వచ్ఛమైన శుద్ధపూసవే అయితే, అచ్చమైన మచ్చలేని స్వచ్ఛమైన శుద్ధపూసవే అయితే నువ్వు మరి ప్రభుత్వ పరంగా దాన్ని ఎందుకు డాటా ఉంచలేదు? ప్రభుత్వ ల్యాప్టాప్ను నువ్వు ఎందుకు వాడలేదు? ప్రభుత్వ కంప్యూటర్ తోటి నువ్వు ఎందుకు పని నడిపించలేదు? ఫార్ములా ఈ రేసింగ్ కేసు వ్యవహారంలో, ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంలో ఇగో గిది కథ, ఇగో గింత పైకము గీదానికి, ఇగో గింత పైకము గీదానికి, ఇగో గీ వ్యవహారం నడుస్తున్నది, ఇగో ఇది లెక్కపత్రము అనేది మరి నువ్వు
ప్రభుత్వ పరంగా అధికారికంగా ప్రభుత్వ పరంగా మరి నువ్వు ఎందుకు దాన్ని ఆ డాటాని నువ్వు కంప్యూటర్కి ఎక్కియలేదు? నువ్వు నీ వ్యక్తిగత ఫోన్లకి వెళ్ళి నడిపించినవు, నీ జేబులో ఉండే ఫోన్లకి వెళ్ళి నడిపించినవు కాబట్టి ఆ డాటా కావాలి మాకు. మరి నువ్వు ఆ ప్రభుత్వ పరంగా నడిపిస్తే వాళ్ళు చూసుకుంటారు. అందులో ఏమున్నది, ఆ కంప్యూటర్లను ఆ ల్యాప్టాప్లను ఏమున్నది, ఎట్ల సంగతి ఏంది ఏం కథ అని తలకాయ ఎక్కడ ఉంది, తోక ఎక్కడ ఉంది, మొదలు ఎక్కడ ఉందని వాళ్ళు చూసుకుంటారు. కానీ నువ్వు అట్లా చేయలే కదా. మరి నీ సొంత ఫోన్లోకి వెళ్ళే మొత్తం కథ నడిపించినావు. పైసల కథ, వ్యవహారం కథ, మాట కథ, మూట కథ, అన్ని కథలు నీ సొంత ఫోన్లోకి వెళ్ళి నడిపించినావు కాబట్టి అయ్యా మాకు అది డాటా కావాలి. అలా అద్దులు ఆల్మాలు ఏమున్నాయి, ఏంది ఏం కథ, ఆ కూరాడు మాయముంత మాకు దొరికితేనే అసలైన కథ బయటపడుతుంది అని ఇప్పుడు వాళ్ళు అంటున్నారు అధికారులు. నువ్వేమో నేను ఇచ్చేదే లేదు నా ఫోను, నా వ్యక్తిగత ఫోను నేను ఎందుకు ఇస్తా? మరి నీ వ్యక్తిగత ఫోన్లోకి వెళ్ళి ఈ సంసారము ఫోన్ ట్యాపింగ్ సంసారం అది ఈ ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారం మరి ఎందుకు నడిపించినావు తాత అని ఇప్పుడు వాళ్ళు అంటున్న మాట. ఇక అందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారానికి సంబంధించి తన సెల్ ఫోన్ను అప్పగించాలంటూ అవినీతి నిరోధక శాఖ జారీ చేసిన నోటీసుపై ఆయన స్పందించారు. ఈ మేరకు ఆయన ఏసీబీ అధికారులకు ఒక లేఖ రాశారు. ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఏసీబీ విచారణ జరుపుతున్న విషయం విదితమే. ఈ క్రమంలోనే కేటీఆర్ను కూడా అధికారులు విచారిస్తున్నారు. నువ్వు ఎన్ని కథల పడ్డా, ఎన్ని ఇప్పరకాలు చేసినా నీ ఫోను ల్యాప్టాప్ మాత్రము ఇవ్వవలసిందే. ఇస్తేనే అలా అసలైన ముచ్చట బయటికి రావాల్సిందే. నువ్వు పాపమే చేయనప్పుడు నీకు భయం ఎందుకు? రాములు, నువ్వు పాపమే చేయవైతివి, నువ్వు దొంగతనమే చేయవైతివి. ఇప్పుడు నీ మీద ఓ నింద వేసేట అనుకుందాం. నీ ఫోన్ అడుగుతున్నారు, నీ ఫోన్లోకి వెళ్ళే కథ నడిపించినావు కాబట్టి నీ ఫోను మాకు కావాలి, ఆ ఫోన్లో ఏం బాగోతం ఉందో మేము చూడాలి అని వాళ్ళు అంటున్నారు. నువ్వు పాపమే చేయవైతివి, నువ్వు దొంగతనమే చేయవైతివి, నీకు చెడు బుద్ధే లేదా? నువ్వు తెలంగాణను ఉద్ధరించిన మొగోనివైతివి, మరి నువ్వు ఎందుకు భయపడుతున్నావు ఫోన్ కావాలంటే? వాళ్ళు అడుగుతున్నారు. నీ ఫోన్లోకి వెళ్ళి కథ నడిచింది కాబట్టి నీ ఫోన్ తెమ్మంటారు. ఆయన నువ్వు ఏ ఫోన్ వాడినావో ఆ ఫోన్ కావాలి అంటారు వాళ్ళు. వాళ్ళకు ఫోన్ లేకనా? మాట్లాడుకోవడానికి ఫోన్ లేక అడుగుతుర్రా? నువ్వు పాపం చేసినావు కాబట్టి నేను నా ఫోన్ ఇయ్యా అనే కాడికి వచ్చింది కథ అని ఇప్పుడు సోషల్ మీడియా జనాలు కూడా ఈ ముచ్చట కేటీ రాములు పాపం చేసిండు కాబట్టి, కేటీ రాములు దొంగతనం చేసిండు కాబట్టి, కేటీ రాములు తప్పు చేసిండు కాబట్టి, కేటీ రాములు మోసం చేసిండు కాబట్టి, కేటీ రాములు ప్రజల సొమ్మును లూటీ చేసిండు కాబట్టి, కేటీ రాములు దగా చేసిండు కాబట్టి ఇవాళ ఆయన ఫోన్ ఇస్తందుకు వెనక ముందాడుతుడు. పాపమే లేకపోతే భయం ఎందుకు అనేది ఇప్పుడు యావత్ సోషల్ మీడియా జనాలు కోడై కూస్తురు. ఇది కథ. ఇగో పెద్ద మనిషి ఆదిలాబాదు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి ఇక మరి రాహుల్ గాంధీ ఆయన ఇద్దరు కనపడుతుర్రు. రాహుల్ గాంధీది ఇవాళ పుట్టినరోజు అట. రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ ఇవాళ మన మహాపత్రికలో ఇవాళ ఇద్దరు ఈ రకంగా మహాపత్రిక ద్వారా కంది శ్రీనివాసరెడ్డి రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకొని వస్తుండు. సరే సారు, మంచిది. ఇగో జూబ్లీ హిల్స్ బైపోల్ బరిలో టీడీపీ అభ్యర్థిగా నందమూరి వారసురాలు. ఏపీతో పాటు తెలంగాణలో విస్తరించేందుకు కూటమి అడుగులు, సానుకూలంగా ఉన్న బీజేపీ. ఇక ఈమె పేరు ఇప్పుడు నందమూరి సుహాసిని.
ఏపీలో బీజేపీ బలం పెరుగుతందుకు టీడీపీ జనసేన ఏ రకంగా కలిసికట్టుగా పనిచేసి బీజేపీకి ఏపీలో రూపురేఖలు ఇచ్చిర్రో ఇప్పుడు తెలంగాణలో కూడా టీడీపీ జనసేన ముందడిగేసి ఓ వ్యవహారం చేద్దామన్న ఆలోచనతోటి కూడా కొంచెం ముందడుగు చేస్తున్నారు. లోపటంగా కథ నడుస్తుంది అనేది కూడా గుసగుస. ఇక ఇప్పుడు జూబిలీహిల్స్ బైపోల్ మీద ఇప్పుడు దాదాపు పదుల సంఖ్యలో కోల్యాగలు దస్తుగుడ్డ వేసుకొని ఇప్పుడు కావలి కాస్తున్నాయి. జూబిలీహిల్స్ ఎమ్మెల్యేను నేనే, జూబిలీహిల్స్కు అధిపతిని నేనే, జూబిలీహిల్స్ రాజును నేనే, జూబిలీహిల్స్ మంత్రిని నేనే, జూబిలీహిల్స్కు ఆముగ్దార్ని నేనే, జూబిలీహిల్స్ నా అడ్డా, జూబిలీహిల్స్ నా గడ్డ, జూబిలీహిల్స్ నాదే, జూబిలీహిల్స్ మునగాన్ని నేనే అని ఇప్పుడు దస్తిగుడ్డలు వేసుకొని ఇక తమాషగా కావలి కాసుకుంటూ కూర్చున్నాయి కోలియాగాలు. అప్పుడే మా అంటే నిన్ననే ఆయన దినాలు వెళ్ళకముందే ఇక ఆ పార్టీలో కొందరు కోలియాగలు అప్పుడే మంచిగా మట్టసంగా తమాషగా పిచ్చగాక ఎదురు చూసినట్టుగా ఒక రకంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు వస్తాయి ఎలక్షన్లు, బైపోల్ ఎప్పుడు జూబిలీహిల్స్ బైపోల్కు నేనున్న ముందు అని కోల్యాగలు ఇక అసలేరు కార్తెర ముసలేదు లెంక కొట్టినట్టు ఇప్పుడు ఈ కోల్యాగలు లెంకలు కొడతా ఉన్నాయి. చూడాలి మరి. ఇక అందులో నందమూరి సుహాసిని కూడా రంగంలకు దిగబోతుంది అనేది గుసగుస వినపడుతుంది. చూడాలి మరి ఏం కథ జరగబోతుందో ముందు మనం. అరే ఇగో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన గడ్డం వివేకును అభినందిస్తున్న ఆదిలాబాదు అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి. ఏంది ఇసుక మాఫియాపై ఉక్కుపాదం, ప్రజలకు తక్కువ ధరకే ఇసుక దొరికేలా చేస్తా, గిగ్ వర్కర్ల కోసం మంచి పాలసీ తీసుకొచ్చేందుకు కృషి చేస్తా, మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వివేక్ వెంకటస్వామి. 2600 కోట్ల నిధుల ఏటీసీ ఫైల్పై తొలి సంతకం చేసిన వివేక్. మొత్తానికి ఇక మరి పెద్ద మనిషి నిన్న మంచి ముహూర్తం ఇక కలిసి వచ్చే వ్యవహారం అని 19 విలువ నంపుకొని ఇక రామసకదనంగా నిన్న పూజలు పురస్కారాలు. ఇక ఈ పెద్ద మనిషి నిన్న జూబిలీహిల్స్లో ముఖ్యమంత్రి రేవంత్ అయ్య ఇంటికి కూడా పోయి రేవంత్ రెడ్డికి అలా ఇల్లుగాళ్ళకు గీతకు ఇద్దరికి ఇక శాల్వ కప్పిండు. ఇక ఆయన ఊకుంటాడా, ఓరి పిల్లగా తేమరా అంటే ఆయన ఇంకో శాల్వ తెచ్చి ఇక అది తీసుకొని ఈయనకు కప్పిండు. ఇక అందులోనే ఇప్పుడు కంది శ్రీనివాసరెడ్డి ఆదిలాబాదు అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి కూడా ఇక మరి మా జిల్లా వాస్తవ్యులు కాబట్టి మా జిల్లాకి వెళ్ళి మరి మంత్రి అయింది కాబట్టి పెద్ద మనిషిని నేను కూడా సన్మానం చేసుకోవాలని ఇక కంది శ్రీనివాసరెడ్డి సార్ కూడా ఇక మరి పెద్ద మనిషిని సన్మానం చేసుకున్నాడు. మొత్తానికైతే ఒక రామసక్కని కార్యమే ముంగటేసుకుర్రు. తొలి దొంబరమే 2600 కోట్ల నిధుల ఏటీసీ ఫైల్పై తొలి సంతకం చేసిండట వివేకు. ఇక ఈ కథ మొత్తానికి ఇసుక మాఫియాపై కూడా ఉక్కుపాదం మోపబోతున్నాం అనేది కూడా చెప్పుకొస్తున్నా ముచ్చట. సరే దా ఏపీతో సాగునీటి యుద్ధం, తెలంగాణ కోసం రంగంలోకి కేసీఆర్, బీఆర్ఎస్ పోరుబాట. కృష్ణా గోదావరి ప్రాజెక్టులపై కాంగ్రెస్ నిర్లక్ష్యాన్ని ఎండగట్టేలా కార్యాచరణ. కాళేశ్వరం పాలమూరు రంగారెడ్డి పనుల్లో అలసత్వంపై నిలదీతకు సిద్ధం. త్వరలో కేసీఆర్ నేతృత్వంలో సదస్సు. శ్రేణులకు పార్టీ అధినేత దిశానిర్దేశం. రాజకీయ దురుద్దేశంతో రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్యం వహిస్తున్న కాంగ్రెస్ సర్కారుపై
ప్రజాక్షేత్రంలోనే తేల్చుకునేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. రైతుల ప్రయోజనాలే పరమావధిగా వారి కోసం పోరుబాట పట్టేందుకు సన్నాహాలు చేస్తున్నది. త్వరలోనే పార్టీ అధినేత కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నట్టు తెలిసింది. వింటున్నారులా? రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా గోదావరి ప్రాజెక్టుల పరిధిలో సాగునీరు అందించే ప్రాజెక్టుల నిర్వహణ విషయంలో అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టనున్నది. అయ్యా పెదమనిషి కేసీరావు, ఇప్పుడు బాయికాడ రామసక్కదనంగా అగరపిగర్ లేకుండా నిద్రపోతున్నావు అయ్యా. మరి ఆనాడు నువ్వు ప్రాజెక్టులను పూర్తి చేస్తే ఇవాళ ఎంత మంచిగుండు. ఒక్క ప్రాజెక్ట్ 10 ఏళ్ళు నీకు ప్రజలు అధికారాన్ని కట్టబెడితే 10 ఏళ్ళు నీకు ప్రజలు అధికారాన్ని కట్టబెడితే నువ్వు ఎలుగబెట్టింది ఏంది? ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేసినవా? ప్రాజెక్టులని పక్కేసుకొని పండబెట్టి నేను కుర్చేసుకొని కూర్చొని ప్రాజెక్టులు కట్టిస్తా అన్న నీ మాట ఎటువాయే? నీటి మూట అయిపోయే. 10 ఏళ్ళ సంది ఏ ఒక్క ప్రాజెక్టు కూడా నువ్వు పూర్తి చేయకపోతివి. తెలంగాణ వచ్చే అని 2014 కూడా తెలంగాణ సెంటిమెంట్తో గద్దెనెక్కినవు. అయ్యో నీళ్లు నిధులు నియామకాలు అనుకుంటే కథ ఎట్టెట్నో అవుతుంది ఎవరు అని అనుకుంటే మళ్ళీ ఏం చేసినావు? ఉపాయం చేసి మెరకగల పిచ్చావు కాబట్టి మళ్ళీ ఏం చేసినావు? 2018లో రైతు భరోసా పథకాన్ని తీసుకొచ్చి ఎలక్షన్ల ముందర తీసుకొచ్చి ఇక రైతుల అకౌంట్లలో టింగా మోతం మోగించి రైతుల ఓట్లు మలుపుకొని మళ్ళీ రెండోసారి గద్దెనెక్కినావు. మూడోసారి కూడా గద్దెనెక్కాలని మళ్ళీ ఏం చేసినావు? ఇక ఆన్లైన్లో మళ్ళీ ఇంకేదో దళిత బంధు అని హుజురాబాద్ ఆ ఎన్నికల గురించి మళ్ళీ దళిత బంధు అని ఆ నియోజకవర్గానికే అప్పుడు నువ్వు దళిత బంధు ఆడంగా గీడంగా ఇచ్చి రంగరింగ అని కథ చేసి మళ్ళీ ఆడ కూడా నువ్వు ఓట్ల కోసము కథ నడిపించినావు. అంటే నీ అంగుళమారి రాజకీయంతో నువ్వు 10 ఏళ్ళ సంది ఒక ప్రాజెక్టు కూడా పూర్తి చేయకుండా నువ్వు ఇవాళ ఇగో ఈ రకంగా ఏదో సదస్సు పెట్టబోతుండట. ఇక ఇప్పుడు పెద్ద మనిషికి మరి ఇప్పుడు ఏం లేదు, ఏం పని లేదు, కొట్లాడుతుంది జిమ్మ. ఎటువాయే నా కుర్చీ కోసం ఇప్పుడు ఈయన దేవులాట. అటు కొడుకు లేకపోయా, ఇటు తండ్రికి లేకపోయా. ఏం చేద్దాము ఇట చేద్దాము. ఇక కడుపులో ఒకటే లోట గడబిడ జరుగుతూ ఉంది కడుపులో గందరగోళం. ఇక కాదానికి ఇప్పుడు ఈయన ముచ్చట ముంగటేసుకుంటుండు. మరి ఇంత పొడుగు మాట్లాడుతుండు. ఇంతవరకు ఈయన అసెంబ్లీకి వచ్చి ఒక్కసారన్నా సర్కారు నిలదీసింది లేదు. గజ్వేల్ నియోజకవర్గంపై గెలిపించిన జనాల కోసము షెడో పడో వాళ్ళకు ఒక పని చేసేది లేదు. వాళ్ళకు కనీసం ముఖం చూపిస్తే మళ్ళీ తలాపునే పంతుడు బాయికాయనే ముద్దుగా పొలం మార పెట్టుకుంటా తీరొక్క కూరగాయలు వేసుకుంటా రామసకదనంగా బాయికాయనే పంతుడు. నన్ను గెలిపించిన జనాలు ఏమనుకుంటురో? హెచ్చి తీరుగా పచ్చి తీరుగా ఒక్కనాడన్నా ఇప్పుడు 2 ఏళ్ళ పొద్దుగా వస్తుంది. ఒక్కనాడన్నా నా నియోజకవర్గంలో తిరగనైతి ఫోనైతి ఏ సమస్యలు ఉన్నాయి, ఎట్ల సంగతి ఏంది, ఏం కథ ఆడు ముఖం చూపించబైతివి. అసెంబ్లీకి వచ్చి కనీసం నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి మాట్లాడకపోయినా నీ నియోజకవర్గం సమస్యల గురించి అయినా ఒక్కనాడన్నా అసెంబ్లీలో మాట్లాడినావా? ఏం పాపం చేసిరాళ్ళు? నిన్ను గెలిపించుడే పాపమా? మళ్ళీ ఈనాట రేపటి సంది ఏదో సదస్సులు పెట్టబోతున్నట. మళ్ళీ ఎవరి మేపచారానికి సదస్సులు ఏం కథ? ఈయన కథకి ఇది. ఆనాడు మంచిగా రోజమ్మ రొయ్యల పులుసుకు జగరు పచ్చాపల పులుసుకు అలవాటు అయ్యి ఆనాడే మీ రాయలసీమను రతనాల సీమగా చేస్తేందుకు నేను కూడా సాయం అందిస్తా, సహకారం అందిస్తా అన్న బొల్లి కూతలు జనాలకు తెలియదా? మర్చిపోయిరా అప్పుడే? ఓహో
తెలంగాణ జనాలు పౌరుషంగాలు ఏం మర్చిపోరు, ఉన్నది కడుపులల్లా. ఇంకేముంది ఆయవన వార్తల్లో గయ్యే ఉంటాయి. జ్యోతి ఇల్లు ఏమొచ్చిందయ్యా, బనకచెర్ల పాపం కేసీఆర్ది. ఎలాగ మనం చెప్పుకున్నది, బనకచెర్ల పాపం కేసీఆర్ది. తెలంగాణకు తీరని ద్రోహం చేశారు. 2016-19లో చంద్రబాబు జగన్తో భేటీల్లో ఈ ప్రాజెక్టుకు ఆయనే మార్గము సుగమం చేశారు. రాయలసీమ రతనాలసీమగా చేస్తానంటూ పెద్దన్నగా సహకరిస్తానంటూ హామీ ఇచ్చారు. ఇప్పుడేమో ప్రాజెక్టుపై మాట్లాడలేదంటూ మాపై బురద. ఈ ప్రాజెక్టుతో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగితే ఆ పాపం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హరీష్ రావుదే. ఇదే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న భాగవతం ఇదంతా. ఇదేదో కొత్త వార్త వచ్చింది. టోల్ పాస్ ఒకేసారి 3,000 చెల్లిస్తే ఏడాది గడువు లేదా 200 ట్రిప్పులకు అనుమతి. కొత్తగా ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్ సగటున ఒక్కో టోల్ ప్లాజాకు 15తో సర్హి. ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి. వాణిజ్యేతర ప్రైవేటు వాహనాలకే గడ్కరీ. చూస్తున్నారు, జాతీయ రహదారులపై తరచూ ప్రయాణం చేసే వాహనదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. టోల్ ఛార్జీల నుంచి ఉపశమనం కలిగించే ఉద్దేశంతో నాన్ కమర్షియల్ ప్రైవేటు వాహనాల కోసం ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్ను ప్రవేశపెట్టింది. ఇది ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి వస్తుంది. ఈ వార్షిక పాస్ ధరను 3,000గా నిర్ణయించింది. యాక్టివేట్ అయిన తేదీ నుంచి ఏడాది కాలం లేదా 200 ట్రిప్పుల వరకు పాస్ చెల్లుబాటు అవుతుంది. ఫాస్టాగ్ ఆధారిత పాస్ వివరాలను కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఇబ్బందులు లేని జాతీయ రహదారి ప్రయాణం కోసం ఓ ముందడుగు వేశామని ఆయన చెప్పారు. ఈ పాసును వాణిజ్యేతర ప్రైవేటు వాహనాలు అంటే కార్లు, జీపులు, వ్యాన్లు మొదలగు వాటి కోసమే ప్రత్యేకంగా ప్రవేశపెడుతున్నామని చెప్పుకొచ్చిట. ఇక చూస్తున్నారులా ఒకేసారి 3,000 కడితే ఇక ఏడాది పొడుగుతా 200 ట్రిప్పులకు అనుమతి వస్తుందట. ఇక గడికి పోయి ఆడ ఇది పైసే, ఓనాడు పైసే ఉంటుంది, ఓనాడు పైసే ఉండదు. ఇక ఒకటే పారు చేసుకుంటే కథం గుండు గుత్తగా 200 ట్రిప్పుల దాకా ఇక రంగ రాసుకొని పూసుకొని తిరగొచ్చునట. ఇక ఇదొకటి అవకాశం కల్పిస్తున్నాము, మీరు దీన్ని వాడుకోరి మీ ప్రయోజనాలకు అని ఇక ఈ రకంగా వాళ్ళు కేంద్ర పనులు ఇట్లా ఆయన ఎక్స్లో పెట్టిండట. ట్యాపింగ్కు అనుమతించారా? ఎస్ఐబి ఇచ్చిన ఫోన్ నంబర్ల జాబితాను పరిశీలించారా? డీజీపీ జితేందర్, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ అనిల్ కుమార్కు సిట్ ప్రశ్నలు. ఎస్ఐబి చీఫ్ హోదాలో ప్రభాకర్ రావు లేఖతోనే అనుమతిచ్చామన్న ఉన్నతాధికారులు. ప్రభాకర్ రావు బృందం తప్పుడు సమాచారంతో ట్యాపింగ్ కోసం అనుమతి పొందినట్టు నిర్ధారణ. మరోసారి ప్రణీత్ రావు విచారణ. ట్యాపింగ్ బాధితుల వాంగ్మూలాలు నమోదు. ట్యాపింగ్ బాధితుల్లో వైఎస్ షర్మిలతో పాటు పలువురు వైసీపీ నేతలు. 22న ప్రభాకర్ రావును విచారించనున్న సిట్. 3 బీజేపీ ఎంపీల వాంగ్మూలాల కోసం సిట్ అధికారుల యత్నం. ఇక దాదాపు ఇక మరి 4,000 పైచిలకు ఫోన్లను ట్యాప్ చేసిరు అన్నట్టుగా ఇది నిన్నటి వరకే. ఇక మరి రేపు ఇంకేం తేలుతుందో, ఇవాళ ఏం తేలుతుందో. 4,000 పైచిలకు వరకు ఫోన్లను ట్యాప్ చేసిరు అన్న భాగవతం అయితే బయటకు వచ్చింది. ఇక మరి ఈ ఫోన్లు మేము ట్యాపింగు
మేము చట్టపరంగా చేసినాం, లీగల్గా చేసినా, నాకు ఏ పాపం తెలియదు అని ఇక ప్రభాకర్ రావు కూడా ఓ మలక నాలుకే మరలేస్తూ ఉండట. ఇక నాకు ఏ పాపం తెలియదు, అంత ప్రభాకర్ రావు చేయమంటే నేను చేసిన అని ఇప్పుడు ప్రణీత్ రావు అంటుంది. ఇప్పుడు తెలంగాణలో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఈ ప్రణీత్ రావు కాంచి మొదలు పెడితే ప్రభాకర్ రావు దాకా ఇక ఇదే కథ ఒకరి మీద ఒకరు చెప్పుకున్నాడు. మేము చట్టపరంగా పోయినాము, లీగల్గా పోయినామని ఒక ఆయన చెప్తూనే చేసినాను ఒక ఆయన పెద్ద మనిషి చెప్తూనే చేసినామని ఇంకొక ఆయన. ఈ కథలన్నీ ఇక రేపు మరి ఏడికి దారి తీస్తాయో ఏం కథో కానీ మొత్తానికైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంతోమంది వందల మంది మాత్రము ఇక వీళ్ళు అలా సినిమా వాళ్ళై పెద్ద పెద్ద సినిమా హీరోయిన్లై వ్యాపారవేత్తలై పారిశ్రామికవేత్తలై జర్నలిస్టులై ఇట్లా ఈ రకంగా వాళ్ళు ఇక ఫోన్ ట్యాపింగ్లు కథ నడిపించి 2023లో ఇక అస్థిర అసెంబ్లీ ఎలక్షన్ల ముందర ఎవరెవరు ఎక్కడెక్కడ తిరుగుతుర్రు, ఎవరితో మాట్లాడుతుర్రు, ఏం మాట్లాడిర్రు, ఎవరి కార్లకి వెళ్ళి డబ్బులు పోతున్నాయి, ఎవరి ఇంటికి వెళ్ళి డబ్బులు పోతున్నాయి, ఎవరింటికి చేరుకుంటున్నాయి, అసలు ఏంది కథ అనేది దీని మీద బాగా నిఘా పెట్టారు. ఎందుకంటే ఇక మరి ఇప్పుడు మనము ఇట్లా చూసుకుంటేనే రేపు మనం గెలవబోతాం అనేది కూడా ఆలోచన చేసే రాజకీయ పార్టీలు. ఇక అన్న ప్రధానంగా బాయికాడ అంటున్న కోల్యాగే పెద్ద కోల్యాగే ఇదంతా నడిపించింది అనేది ఇప్పుడు సభ్య సమాజానికి తెలంగాణ సమాజం కూడా అనుకుంటున్న ముచ్చట. కాంగ్రెస్లు కూడా అంటున్నారు ఈ ఫోన్ ట్యాపింగ్ చేపించకపోతే ఇంకా మాకు కొన్ని సీట్లు ఎక్కువ పెరుగు, ఆయన ఫోన్ ట్యాపింగ్ అని కొంతమంది అదురుకొని కొన్ని వ్యవహారాలు నడిచినాయి. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ తోటి మాకు ఇంకా ఎక్కువ సీట్లు రాకుండా చేసిండు కేసీరావు అని ఆయన పిసిసి మహేష్ కుమార్ గౌడ్ కూడా అంటుండు. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ కథ రోజుకొక మలుపు తిరుగుతుంది. ఇక మరి చూద్దాం ఇంకా రేపు ఏం జరగబోతుంది ఏం కథ అనేది ముందు చూద్దాం. ఉగ్రవాదంపై 2 నాలుకలు, టెర్రరిజానికి మద్దతిచ్చే వారికి రివార్డులా, అగ్రదేశాలపై విసురులు, ఉగ్రవాదానికి ఊతమిచ్చే వారికి శిక్ష పడాల్సింది. G7 సదస్సులో మోదీ ఆయా దేశాధినేతలతో భేటీ. G7 సదస్సులో కెనడా ప్రధాని కార్నీతో మోదీ యుద్ధం నేనే ఆపా. భారత్ వైపు ప్రధాని నరేంద్ర మోదీ, పాక్ వైపు ఆర్మీ చీఫ్ మునీర్ సమర్థంగా పనిచేశారు. కాల్పుల విరమణతో అమెరికాకు సంబంధం లేదని ట్రంప్కు మోదీ స్పష్టం చేసిన తర్వాత వ్యాఖ్య. పాక్ అభ్యర్థిస్తేనే ఆపరేషన్ ఆపామన్న మోదీ. వాణిజ్యం మధ్యవర్తిత్వంపై అమెరికాతో చర్చే లేదని వెల్లడి. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి ఫోన్లో మాటామంతి. అమెరికాకు రావాలన్న ట్రంప్ ఆహ్వానానికి తిరస్కృతి. షెడ్యూల్ ప్రకారం క్రొయేషియాకు వెళ్ళనున్నట్లు వెల్లడి. ఇక ఊర్లో పొంటి బాత్కాన్ని కొడతారు చూడు. వాడు ఆడ కొలువు చేస్తుండంటే నేనేరా ముందర పడేది, నేనే మాట్లాడి పెద్దసారితో మాట్లాడి నేనే సై చేయించిన. వాడు నేను లేకపోతే వాడు దిక్కు దీవాన లేకుండా తిరుగు రోడ్ల మీద మొత్తం షిప్ప పట్టుకొని తిరిగాడు. ఆని దేగినోడే లేడు, ఆడు మొత్తం ఒకటి అవార వేసగాడు అయిపోయిండు. ఎవ్వడు వాడి మాటను పాటి పడతలేడు, నేను ముందర నడిపించిన అని ఒక ఆయన బాతకాని కొడతాడు. గిట్లా ఇవి జరుగుతుంటాయి ఊర్ల పోయింది. ఇప్పుడు గదే తరీకన ట్రంప్ కూడా ఏమన్నాడు, నేను భారత్కు పాకిస్తాన్కు యుద్ధం ఆపిన మొగోని ప్రపంచంలో నేనే ఏకైకుని, నేను మునగాన్ని అని ఆయనకు మీసాలు లేకపోయినా మీసాలు తిప్పిండు. ఎవరు ట్రంప్. నా మాట మోడీ ఇని వెనక పిశాచికి వచ్చిండు అనేది ఈ కోలియాగా ఏడ మీటింగ్ పెడితే ఆడ చెప్పుకున్నాడు. ఎవరు? డొనాల్డ్ ట్రంప్. అరే నాయన నువ్వు అంటే
నువ్వు అన్నీ ఎక్కడో హెచ్డేశాలు వేసుకుంటూ అన్నీ ఏదేదో అల్పం శిల్పం మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు ఫోన్ చేసి నువ్వంటే నేనేదో యుద్ధం ఆపినట్టుగా ప్రచారం చేసుకుంటున్నావు. కాదు అసలు నీతో నాకు సంబంధం ఏంది, నీ కథ ఏంది, నీ కార్ఖాన ఏంది అని ఇక నిన్న అర్ధగంట సేపు ఫోన్లో మాట్లాడిండట ట్రంప్ తోటి. నువ్వు చెప్తే నేను ఇనుడేంది, నువ్వేం మాట్లాడుతున్నావు? మాటకు నేను మోడీకి ఫోన్ చేస్తే కథ యుద్ధం ఆగిపోయిందని నువ్వు ఎందుకు ఎచ్చులు కొడుతున్నావు అని ఇక నిన్న బాగానే వేసుకున్నాట మోదీ సారు. ఇక మరి ట్రంప్ కోయిలాగా ఇక లోపటంగా మరి అది ఏం బదులుకుంటుందో ఏం కథో. మొత్తానికి అమెరికాకు రావాలన్న ట్రంప్ ఆయన ఏహేపో నీకు నేను ఎందుకు వస్తా అని ఆయన మొత్తం తీసి పక్కకు పెట్టిండట. వంటి కథ నడుస్తున్నాయి. ఇదేంటి? టెహరాన్పై నిప్పుల బాణ, 50 యుద్ధ విమానాలతో విరుచుకుపడిన ఇజ్రాయిల్, మిలిటరీ ప్రభుత్వ కార్యాలయాలు ధ్వంసం, ఐఆర్జీసీ అనుబంధ వర్సిటీ కూడా, అణు కేంద్రంలో సెంట్రిఫ్యూజ్ తయారీ యూనిట్ ధ్వంసం, 3 హెలికాప్టర్లను కూల్చాం ఐడిఎఫ్, 3 విమానాల్లో ఓమన్కు చేరుకున్న ప్రభుత్వాధికారులు, యుద్ధం మొదలైంది ఖమేనీ, అమెరికాను హెచ్చరించిన సుప్రీం లీడర్, ఇరాన్ లొంగేదే లేదని స్పష్టీకరణ, గుడ్ లక్ అన్న అమెరికా అధ్యక్షుడు, ఖమేనీ లొంగిపోవడమే మంచిదన్న ట్రంప్, ఇజ్రాయిల్పై ఇరాన్ దాడుల కొనసాగింపు, ఒక్క రాత్రి రక్షణ వ్యవస్థకు ఇజ్రాయిల్ చేస్తున్న ఖర్చు 2400 కోట్లు ఒక్క రాత్రి. ఇక ఇప్పుడు ఇరాన్కు ఇజ్రాయిల్కు బ్రహ్మాండమైన భీకరమైన యుద్ధం జరుగుతుంది. ఇటు ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీ, ఇజ్రాయిల్ అధ్యక్షుడు నెతన్యాహు, ఇక వీళ్ళిద్దరి మధ్య ఇక మరి బ్రహ్మాండమైన యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో ఎన్నో ప్రాణాలు నేలమట్టమైపోతున్నాయి, ఎన్నో ఆస్తులు కూడా అల్లకల్లోలం అయ్యి పాతాళంలో పడిపోతున్నాయి, జన నష్టం అవుతుంది, ఆస్తి నష్టం అవుతుంది. అయినా యుద్ధం మాత్రం ఆపుతలేరు. ఇక ఇంట్లో కూడా ఏలిపెట్టిండు ట్రంప్ ఇంట్లో కూడా ఏలిపెట్టి ఏమనుకొచ్చిండు ఇరాన్ అధ్యక్షుడిని. ఇక మరి బాలకృష్ణ కనుక సినిమాలల్లా నేను కంటి చూపుతో చంపుతా అన్నట్టుగా నేను ఏదో చేస్తా, నా మాట విను అంటే హ్యాపో నీ మాట ఏంది, నీ లెక్కింది. ఇక ట్రంప్ కనుక మోదీ కనుక అర్ధగంట సేపు మాట్లాడి మాటకు నువ్వు నేను ఫోన్ చేస్తే మోదీ యుద్ధం ఆపిండని నీకు నువ్వే డప్పు కొట్టుకుంటున్నావు, నీకు నువ్వే సంకలు గుద్దుకుంటున్నావు, నీకు నువ్వే మొనగాన్నని చెప్పుకుంటున్నావు, నువ్వేంది నేను లెక్కేందని ఇక మోదీ కనుక ఎట్లా ఆయనని తీసి పడేసిండో ఇప్పుడు ఇరాన్ అధ్యక్షుడు కూడా ఖమేనీ ఇప్పుడు ట్రంప్ను లెక్కే పెడతాడట. ఒకవేళ కనుక నువ్వు ఇంట్లో జోక్యం చేసుకుంటే నీ అంతే చూస్తా, నీ లెక్కపత్రం ఏందో తేలుస్తా అని ఇప్పుడు ఇరాన్ అధ్యక్షుడు ఆయన మీదకి మర్రపడుతున్నాడు. ఏందో ఏమో ఈ యుద్ధాలు సాగకుండా. ఇరాన్ రాజధాని టెహ్రాన్ బుధవారం దద్దరిల్లింది. ఇజ్రాయిల్ వైమానిక దళాలు 50కి పైగా యుద్ధ విమానాలతో తెల్లవారుజామున నుంచే నగర వ్యాప్తంగా క్షిపణి దాడులతో నిప్పుల వర్షం కురిపించింది. ఇరాన్ అణు కార్యక్రమాలను టార్గెట్గా చేసుకున్న ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ టెహ్రాన్ శివార్లలోని 2 సెంట్రిఫ్యూజ్ల తయారీ కేంద్రాలపై విరుచుకుపడింది. అణు కార్యక్రమాలకు సెంట్రిఫ్యూజ్లు అత్యంత కీలక పరికరాలు. యురేనియం 238ను ప్రాసెస్ చేయగా ఇక ఏదో టెహ్రాన్పై నిప్పుల వాన ఇజ్రాయెల్ కురిపించింది 50 యుద్ధ విమానాలతో అనేది మరి ఈ కథ నడుస్తుందట. మరి యుద్ధం వల్ల నష్టమే కానీ లాభం అయితే ఉండదు. మరి ఇంకెంత నష్టం అవుతుందో, ఇంకా ఎన్ని తీరా ఇదవుతుందో, ఇంకేం జరగనున్నదో ఏం కథప్ప. 4 ఎకరాల లోపు రైతులకు భరోసా నిధులు. రైతు భరోసా 4 ఎకరాల వరకు పడ్డదాట. ఇక ఇంతింత చిన్నగా ఇక ముసలమ్మ మెట్లెక్కినట్టుగా చిన్నగా వేసుకుంటూ పోతుర్రు. సరే
కదా జ్యోతి కథ గిట్లా ఉంది. సాక్షి, కేసీఆర్ సూచనతోనే బనకచెర్ల. ఇది చెప్పుకున్నాం కదా. ప్రతి దానికి ఫోన్ పైనే ఆధారపడుతున్నారు. ఓ పిల్లగా దీనికి కెమెరా మంచిగా పెట్టు. ఇది ఎందుకంటే జనాలకు బాగా తెలవాలి. ప్రతి దానికి ఫోన్ పైనే ఆధారపడుతున్నారు. ఈ తరం జ్ఞాపక శక్తి అంతా వారి ఫోన్లోనే. ఈ తరం జ్ఞాపక శక్తి అంతా వారి ఫోన్లోనే ఉంటుందని, చిన్న చిన్న అంశాలను గుర్తుంచుకోలేకపోతున్నారని జస్టిస్ బి విజయసేన్ రెడ్డి వ్యాఖ్యానించారు. పిటిషన్లు చదవడం, అవసరమైతే రాయడాన్ని యువ న్యాయవాదులు అలవాటు చేసుకోవాలని సూచించారు. ఇప్పుడు ఈ తరం జ్ఞాపక శక్తి ప్రతిదీ ఇక ఫోన్లోనే పెట్టుకుంటున్నారట. ప్రతిదీ ఫోన్తోనే ముడిపెట్టుకుంటున్నారట. ఇక ఒక కథ చెప్పుకోవాలి మనం. ఇప్పుడు ప్రతిదానికి ఫోన్ పైనే ఆధారపడుతున్నారు. ఫోను కళ్ళు కాయలు కాసి కళ్ళకి వెళ్ళి నీళ్లు గారి కళ్ళు మంటలు మండినా దాని నుంచి వచ్చే ఆ స్కిన్ మీద నుంచి వచ్చే ఏదైతే ఉంటుందో ఆ వెలుతురు అది మొత్తం కళ్ళను గుంజి కళ్ళను పగ్గం పాడు చేసినా కానీ ఫోన్ను మాత్రం మర్చిపోతలేరట. ఓ ఫేస్బుక్ మా ఫేస్బుక్ విశ్వానికే అయినావు నువ్వు పెద్ద దిక్కు. సంచార జీవిగా దేశాలు తిరిగేవు, ప్రచారకర్తగా ప్రపంచం చూపేవు. జగమంతా మా జేబులో పెట్టి అరచేతిలో కలియుగం అంత కళ్ళ చూపిస్తావు ఫేస్బుక్. పక్క మించి లేస్తేనే నీ ముఖం చూస్తారు ఫేస్బుక్. ఇక కనుక ఏమి ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా కొలువు చేస్తోడైనా కూలి చేస్తోడైనా ఒక్కరోజు కనుక నిన్ను చూడకుంటే ఏదో పోగొట్టుకున్నట్టు ఏమో పారేసుకున్నట్టు కడుపులో ఒకటే గాయి ఇడుపు కూర్చుంటారు చిన్నపోయి. నిన్ను చూడకుండా ఉండలేరే ఫేస్బుక్, నిన్ను చూడకుండా ఉండలేరే వాట్సప్, నిన్ను చూడకుండా ఉండలేరే యూట్యూబ్, నిన్ను చూడకుండా ఉండలేరే ఎక్స్. ఈ రకంగా ప్రతిదానికి ఫోనే, ప్రతిదీ ఫోన్తోనే ముడిపడి ఉన్నది. ఫోన్ మీదనే ఆధారపడి ఉన్నారు. ఆఖరికి వస్తారు కల్లా బుడ్డ పోరగాళ్ళు బోధినకపోయినా ఫోనే చూపిస్తారు. బుడ్డ పోరగాళ్ళు బడికి పోకపోయినా ఫోనే చూపిస్తారు. ఇక పెరిగి పెద్దగా అయ్యి ఆయన మూతి మీద మిసం కట్టు జర్రంతా మొలువనట్టుగా మొలవంగానే అమ్మ నాకు ఫోన్ కావాలి, డాడీ నాకు ఫోన్ కావాలి, ఫోన్ ఇస్తేనే నేను కాలేజీకి పోతా, ఫోన్ ఓనిస్తేనే నేను పని చేస్తా, ఫోన్ ఓనిస్తేనే నేను చెప్పిన మాట వింటానగానే అమ్మో నా కొడుకు ఫోన్ అడుగుతూ ఈరా కోనీరా ఆయప్పాయ్. ఇక ఆ కోడిలాగా చదువు సందులో పడేసి ఇక సంకల పెట్టుకొని ఇక ఫోన్లతోనే కథ నడిపిస్తుంది. ఇప్పుడు ఆఖరికి వస్తార కల్లా ఏమైంది ముచ్చట, ఈ తరం జ్ఞాపక శక్తి అంతా వారి ఫోన్లోనే ఉంటుందట. చిన్న చిన్న అంశాలను గుర్తుంచుకోలేకపోతున్నారని జస్టిస్ బి విజయసేన్ రెడ్డి వ్యాఖ్యానించారు. పిటిషన్లు చదవడం, అవసరమైతే రాయడాన్ని యువ న్యాయవాదులు అలవాటు చేసుకోవాలని సూచించారు. ఇక అది చదవాలన్నా చెయ్యాలన్నా చేపాలన్నా ఏదైనా అది రాస్తానికైనా పూస్తందుకైనా పెన్ను బట్టి గీసేయలేదు రాసేయలేదు. ఎవరంటే ఫోను. అది మంచి పద్ధతి కాదు, అది మంచి వ్యవహారం కాదు, అది మంచి అలవాటు కాదు అని కూడా జస్టిస్
విజయసేన్ రెడ్డి కూడా ఈ రకంగా చెప్పుకొస్తుండ్రులా. ఇది సభ్య సమాజం ఆలోచన చెయ్యాలి. ఫోన్కు అంటిలా కావద్దు, ప్రతిదానికి ఫోన్ మీదనే ఆధారపడొద్దు. దాన్ని ఏదో చూసినంతసేపు చూసి పక్కకు పడేయాలి. అదే లోకం, అదే ప్రపంచం, అదే సర్వస్వం, అదే పంచప్రాణం, అదే మా ఊపిరి, అదే మా బలం, అదే మా బలగం అనుకుంటా మునిగిపోతిరో ఇక మీ పని రోజు రోజుకు ఇక మీ కథ కిందికి వస్తున్నట్టు లెక్క. ఇంకేముందయ్యా? నిబంధనల మేరకే బనకచర్లపై నిర్ణయం. కిషన్ రెడ్డికి స్పష్టం చేసిన కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్. ఈ కోయిలాగా నిన్న ఇంతకాలం రేవంతమయ్య రారో అని కొండ కూతలు వేచి ఫోన్లు చేయించి ఈ బనకచర్ల కథ ఏందో మరి గోదావరి నది మీద కట్టుకొని ఈ బనకచర్ల మీదంగా మరి లోపలికి రాయలసీమకు నీళ్ళు పోతే మన తెలంగాణ పరిస్థితి ఏంది? నీళ్లను తోడకపోయే యాళ్ళ ఉంది. రేపు రైతన్నలు ఇబ్బందులు పడే యాళ్ళ ఉంది. రైతన్నలు అన్నవో రామచంద్ర అని అంగలార్చే కాలం వచ్చింది. రార్య సచివాలయంలో మీటింగ్ పెడదాం రార్య అని అందరు ఎంపీలకు ఫోన్లు చేస్తే ఇళ్ళకెళ్ళి రఘునందన్ని డీకేఆర్నని పంపించిర్రు, చెవులు మురిసిర్రు. మరి ఈ కోళ్ళాగలు పోవచ్చు కదా. బండి సంజయ్ కిషన్ రెడ్డి ఎందుకు పోలేదు? అన్ని పార్టీలు రావాలి అని వాళ్ళు దండోరం మోగిస్తే మరి పొయ్యి మీకు దోచిన ముచ్చట్టు కూడా రెండు చెప్పొచ్చు కదా. మళ్ళీ ఇప్పుడు ఇక చూడు, నిబంధనల మేరకే బనకచర్లపై నిర్ణయం. ఎందుకంటే నారచంద్రయ్య ఇక మరి వీళ్ళు కష్టకాలంలో ఆదుకున్నాడు కదా మోదీ కుర్చీకి. ఇక మరి ఈయన కుడి భుజం లెక్క ఆదుకున్నాడు. ఇప్పుడు ఆయన ఏ మాట చెప్తే ఆ మాటకు మోదీ గంగెద్దు లెక్క తెలంగాణ రైతుల పొలాలు ఎండవేచి అలా కడుపులు మాడగొచ్చి మా రాయలసీమను రతనాల సీమగా చెయ్యాలి సారు, నీళ్ళు మలుపుకపోతా గోదావరి మీద బనకచెర్ల ప్రాజెక్టు కడతానికి అనుమతి అంటే ఇస్తట్టే ఉండు. మరి ఈ కోయిలాగలకు మరి ఎందుకు బుద్ధి లేదు? ఈ కోయిలాగలు కిషన్ రెడ్డి బండి సంజయ్ మరి ఈ బనకచెర్ల ప్రాజెక్టు గురించి మరి సచివాలయంలో మాట్లాడితే మరి వీళ్ళు కూడా ఎందుకు పోలేదు? వీళ్ళు కూడా తెలంగాణ ఎంపీలే కదా. వీళ్ళు తెలంగాణకి వెళ్ళి తెలంగాణ జనాలు ఓటేస్తేనే కదా వీళ్ళు ఇవాళ ఎంపీలు అయ్యి కేంద్ర మంత్రులు అయ్యింది. వీళ్ళకి ఎందుకు ఇంత పట్టి పర్వాలేదు అనేది ఇలా నేను గుర్తు చేస్తూ ఉంది. జర్రా మీరు కూడా కొద్దిగా దీని మీద కథ పెట్టి మరి తెలంగాణ రైతుల ఉసురు పంచుకోకుర్రి, తెలంగాణ రైతన్నలతోటి శాపనార్థాలు పడకుర్రి అని నేను గుర్తు చేస్తూ ఉంది. ఇంకా మొత్తానికి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత కార్యక్రమానికి సెలవు శనార్థి. రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాం. అంతవరకు మీరు ఏం చేయాలి? చూస్తూనే ఉండాలి మన ఏఎన్ఎన్ ఉంటా శనార్థి.